హరీష్ రావు ఆరోపణలకు మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై వారు ఇచ్చిన జీవోనే అమలు చేస్తున్నామన్నారు. చుక్క నీటిని కూడా ఎక్కడికి పోనివ్వమన్నారు ఉత్తమ్. సుప్రీంకోర్టులో స్టే కోసం రిట్ పిటిషన్ వేశామన్నారు. కేసీఆర్ రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారని గుర్తు చేశారు. ఆ వీడియోను విడుదల చేస్తామన్నారు మంత్రి. పోలవరం బనకచెర్ల మొదలుపెట్టింది బీఆర్ఎస్ హయాంలోనే అంటున్న మంత్రి ఉత్తమ్తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గడిచిన 2-3 రోజులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చూసినటువంటి శాఖనే ప్రధానంగా హైలైట్ గా కనపడుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు అనుకోలేదనుకుంటా, ఎప్పుడు రోజు గడిచిన వారం రోజుల నుంచి వివాదాల్లోనే ఉంటున్నారు మీ శాఖ. మీరు అసలు ప్రిపేర్ అయ్యిరండి అని మీరు, ప్రిపేర్ అయ్యిరండి అని హరీష్ రావు. ఇంతకీ ఎవరు ప్రిపేర్ కావాలి సార్? సరే, మీ టీవీ ఛానల్ ద్వారా తెలంగాణ ప్రజలకందరికీ కూడా, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పౌరుని కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి 2026 సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను నిన్న హరీష్ రావు గారి ప్రెస్ మీట్ చూసి నిర్ఘాంతపోతున్నా. హరీష్ బ్రదర్, చాలాసార్లు ఎమ్మెల్యే గెలిచినావు, మరి నువ్వు కూడా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నావు. మరి మీరు ప్రెస్ మీట్లో ఇరిగేషన్ మీద మాట్లాడేటప్పుడు ప్రిపేర్ అయ్యి రావాలమ్మా. ప్రిపేర్ కాకుండా వచ్చి ఏదో డాక్యుమెంట్ చూసి ఏదో ఆరోపణ చేసి ఏదో డిఫేమ్ చేయడం ఇది సరైన విషయం కాదని హితవు పలుకుతున్నా. మీరు నిన్న మాట్లాడిన విషయాల్లో మీరు ఏం డాక్యుమెంట్ చూపెట్టినరు? ముందు ఈ డాక్యుమెంట్ చూపెట్టినరు. ఇది ఎప్పుడు డాక్యుమెంటు? జూలై 25. ఇందులో ఇది ఏం డాక్యుమెంటు? సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్ లో 12 డైరెక్టరేట్లు ఉంటాయి. ఒక డైరెక్టరేట్ ఇంకో డైరెక్టరేట్ రాసిన ఇంటర్నల్ కమ్యూనికేషన్. దీనికి ఏమీ సార్థకత లేదు, నో సాంక్టిటీ ఫర్ ఇట్. సిడబ్ల్యూసి యాజ్ అ హోల్, సెంట్రల్ వాటర్ కమిషన్ విచ్ ఇస్ ది అపెక్స్ బాడీ ఫర్ వాటర్ ఇన్ దిస్ కంట్రీ, వాళ్ళు మాకేం రాశారంటే ఇది 4th December 2025. ఓకే, ఏం రాశారు? యాజ్ ఆన్ డేట్ నో ఇన్ ప్రిన్సిపల్ కన్సెంట్ హెస్ బీన్ గివెన్ టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆల్సో. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కి కన్సెంట్ ఇచ్చిన తర్వాత డిపిఆర్ సబ్మిట్ చేయాలి. డిపిఆర్ అప్రూవల్ తర్వాత ప్రాజెక్ట్ అప్రూవల్. ఇందులో చాలా స్పష్టంగా సిడబ్ల్యూసి హెస్ వెరీ క్లియర్లీ స్టేటెడ్, మనకి మేము కన్సెంట్ ఇవ్వలేదు. దేనికి? ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్కి ఇవ్వలేదు. దాని తర్వాత స్పష్టంగా ఈ రెండో పేజీలో మీరు డిపిఆర్ తయారు చేయడానికి కూడా మేము అనుమతి ఇవ్వలేదు అని స్పష్టంగా తెలియజేశారు. ఇది 4th December. దిస్ ఈజ్ సైన్డ్ బై మిస్టర్ నీరజ్ కుమార్ శర్మ, సెంట్రల్ వాటర్ కమిషన్. ఓకే, సెంట్రల్ వాటర్ కమిషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. మరి అదే విధంగా యాజ్ అన్ అడిషనల్ ప్రికాషన్ మేము December 2వ వారంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఆ డిపిఆర్ ప్రిపరేషన్ కి, ఆ ప్రాజెక్ట్ కి స్టే ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేయడం జరిగింది. మేము ఆ రిట్ పిటిషన్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు క్రిస్మస్ న్యూ ఇయర్ సెలవులు వచ్చినాయి. ఫస్ట్ వర్కింగ్ డే ఈజ్ 5th January. 5th January రోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కోర్టులో ఐటమ్ నెంబర్ 11 గా మా రిట్ పిటిషన్ అగేన్స్ట్ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ ఈజ్ లిస్టెడ్ బిఫోర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మరి మీరు ఎందుకు చేయలేదండి? మీరు ఇంతగానో మాట్లాడినరు, హరీష్ రావు గారు స్వయంగా మాట్లాడినరు. సుప్రీంకోర్టు మీరు ఎందుకు పోలే? సరే, ఈ కేసులో ఎందుకు ఇంప్లీట్ కాలే? మరి మీకు మనసులో ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. మెయిన్గా చారి ఏంటంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఏందో అసలు ఈ తెలంగాణ రాష్ట్రం అంటే మా రాజ్యం అనుకుంటున్నామో, మేమే అధికారంలో ఉండాలి, ఇంకేమైనా ప్రభుత్వం ఉంటే ఓరవలేకనో జలసీయో మరి ఏందో, కానీ ప్రిపేర్ కాకుండా ఏదో కాగితం తీసుకొచ్చి ఏదో బదనాం చేయాలంటే ఎట్లా? వాస్తవంగా నేను ఈ 2 ఏళ్ల నా అనుభవం ఏంటంటే చారి, మరి తెలంగాణ ప్రజలకి, రైతులకు తెలవాలి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో ఇరిగేషన్ విషయాల్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. ఇప్పుడు అనేక సందర్భాల్లో మరి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ లీడర్ ఎమ్మెల్యే రోజా గారి ఇంటికి పోయినప్పుడు స్వయాన కేసీఆర్ గారు
గోదావరి నదీ జలాలు మరి రాయలసీమ తీసుకుపోయి రత్నాల సీమ అని అన్న విషయం కూడా ఆన్ రికార్డ్ ఉంది. ఆ వీడియో కూడా మేము మళ్ళీ రిలీజ్ చేస్తాం. చాలాసార్లు గోదావరి నదిలో వరద జలాలు ఆంధ్ర వాడుకుంటే తప్పైందని మరి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి మంత్రులు అనేక సందర్భాల్లో చెప్పిండ్రు. అది ఆ రికార్డు కూడా మీకు రిలీజ్ చేస్తా. అసలు ఈ పోలవరం బంకచెర్ల ప్రాజెక్టు రాయలసీమకి నీళ్లు తీసుకుపోవాలనే అంది ఆ జియో ఆ వర్కులు అన్ని వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొదలైనవి. మేమొచ్చి దానికి అబ్జెక్షన్ చెప్పడం మొదలుపెట్టినాం. ఇది ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టుంది మీది. మీరు చేసిన పొరపాట్లు అదేదో అసలు వాళ్ళ హావభావాలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే మాకెంత తెలుసు వీళ్ళకి ఎవరికి ఏం తెలుసు అనే టైప్లో ఉంటుంది అది. సరే, అసలు మీకు అవగాహన లేదు. అసలు ఈ ప్రభుత్వానికి నీటిని ఎట్లా వినియోగించుకోవాలో తెలియదు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అధికారులతో కమిటీలు వేసుకున్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కి బెనిఫిట్ చేస్తారు తప్పితే తెలంగాణకి ఏం బెనిఫిట్ చేస్తారు అనేది మరొక ఆరోపణ. నువ్వెవరో మాట్లాడడానికి ఏ అధికారులు వేస్తావని? బరాబర్ తెలంగాణ ప్రభుత్వం ఏ అధికారులు ఈ విషయంలో సమర్థవంతంగా రిప్రజెంట్ చేయగలుగుతాం మేము వేస్తాము. అది నువ్వు దాని మీద మీను మీ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారితో పలు సందర్భాల్లో హలాయి బలాయి చేసి తెలంగాణలో కృష్ణా గోదావరి నదా జలాల్లో అన్యాయం చేసినప్పుడు మీరు అసలు అంటే అన్యాయం చేసి మీరు ఇప్పుడు ఎవరో అధికారులు ఆఫీసర్స్ ఆర్ అవర్ రిప్రజెంటేటివ్స్, ఇది మా బాధ్యత, తెలంగాణ హక్కులు కాపాడేది మేము ఎవరు పెడతాం అనేది ఇది మేము డిసైడ్ చేస్తాము. మీరు ఎవరో అధికారులు పట్టుకొని పేర్లు పెట్టి అడగోలుగా మాట్లాడడం ఇది తగదు హరీష్. ఇది మీకు కనీసం మినిమం ఇది ఆ కన్వెన్షన్స్ ప్రొసీజర్స్ తెలవాలి. దే ఆర్ ఓన్లీ రిప్రజెంటింగ్ అస్. నేను చాలా కేటగారికల్ చెప్తున్నా. ఐతనాథ్ దాస్ గారి పేరు మీరు పదే పదే తీసుకొని ఇది తప్పుడు విధానం మీరు అవలంబిస్తున్నారు. హీఈస్ రిప్రజెంటింగ్ అస్. ఏమైనా పొరపాట్లు జరిగితే వీఆర్ రెస్పాన్సిబుల్. మేము చాలా కేటగిరీకి చెప్తున్నా. కృష్ణా నదీ జలాల విషయంలో గోదావరి నదీ జలాల విషయంలో అంతా తమరికే తెలిసినట్టుగా పదే పదే మాట్లాడొద్దు. మీ హయాంలో జరిగిన అన్యాయం అసలు ఏందండి? మీరు గోదావరి నదీ జలాలు ఇది సముద్రంలోకి ఎందుకు పోతున్నాయి? మీ 10 ఏళ్ల పాటు మీ మొత్తం బడ్జెట్ ఎస్టిమేట్స్ 17,72,000 కోట్లు. మీరు ఇరిగేషన్ ఖర్చు పెట్టింది 1,84,000 కోట్లు. అసలు గోదావరి నదీ జలాలు మీరు సరిగ్గా ట్యాప్ చేసుంటే మనకి కేటాయించిన 968 టీఎంసీ సరిగ్గా యూటిలైజ్ చేసుంటే ప్రాజెక్టులన్నీ లైన్లో తీసుకొచ్చుంటే మరి అంత నీళ్లు సముద్రంలో పోదు కదా. సార్, ఇంకో విషయం, ఇప్పుడు బనకచెర్ల ఇష్యూతే కాకుండా 45 టీఎంసీలకు పాలమూరు రంగారెడ్డి విషయంలో కూడా డిపిఆర్ వెనక్కి పంపించేదాకా ఈ ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖ మంత్రికి సోయి లేకుండా ఉన్నాడు, వీళ్ళందరూ తోలు తీస్తా అని చెప్పేసి కేసీఆర్ కూడా అన్నారు. కేసీఆర్ కూడా అలాగే చెప్పాడు. మీరెందుకు 45 టీఎంసీలకే కన్ఫైన్ కావాల్సి వచ్చింది? ఇది మరి తెలంగాణ ప్రజలు ఎవరు తోలు తీస్తారో వాళ్ళు నిర్ణయిస్తారు. మరి 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎవరు తోలు తీసినరో, మరి 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ ఎవరు తోలు తీసినరో, మరి ఇవన్నీ వేసి ఆ టైప్ ఆఫ్ భాష నాకు అంత ఈజీగా రాదు. బట్ ఏది నోటికి వస్తే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. అసలు ఆ 45 టీఎంసీ అనే లెటరు చారి ఇంగ్లీష్లో ఉంది, నువ్వు చదువు. మేము గతంలో వాళ్ళు ఇచ్చిన జియో ప్రకారమే వాళ్ళు ముందేం చేసిండ్రు, సుప్రీంకోర్టులో పోయి 7 టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ సరిపోతాయని చెప్పి వాళ్ళు అక్కడ రిటర్న్గా ఒక అండర్టేకింగ్ ఇచ్చిండ్రు. మేము వచ్చిన తర్వాత వాళ్ళు అంతకుముందు ఇచ్చిన జియో మేరకు ఏమని ఇచ్చింది జియో, 45 టీఎంసీలేమో ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి, 45 టీఎంసీలేమో ఇది సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్ వాడుకుంటాము, 45 టీఎంసీ ఇది గోదావరి రివర్ డైవర్షన్ వాటర్ డైవర్షన్ విషయంలో వాడుకుంటామని వాళ్ళు జియో ఇచ్చిండ్రు. ఆ జియో కూడా నేను కాపీ ఇస్తా. ఆ జియోకి అనుగుణంగానే మేము వచ్చిన తర్వాత కూడా ఫాలోఅప్ చేసినాం. దానికి సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ అపెక్స్ బాడీ ఆఫ్ వాటర్ ఇన్ ఇండియా వాళ్ళు మాకేం రాసినంటే ఆ 45 టీఎంసీ సబ్జుడీస్ ఉంది, అది కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఉంది, సుప్రీంకోర్టు జడ్జ్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఉంది, దాని విషయంలో ఇప్పుడు మేము చేయలేము మరి అని వాళ్ళు లెటర్ రాస్తే, సరే అది మరి అది ఫేజ్ 2గా తీసుకుందాం,
ఇది అట్లీస్ట్ ఈ 45 టీఎంసీ మీ చేతిలో ఉంది కాబట్టి ఇది కేటాయించండి అని చెప్పి మేము ప్రొసీడ్ అయ్యాను. హరీష్ రావు గారు ఏదో పేపర్ తీసుకొచ్చి దీని ప్రకారం మీరు అరే ప్రిపేర్ కావాలి హరీష్ రావు గారు. ఏదో పేపర్ దొరికితే ఉరికొచ్చి ఏదో మాట్లాడితే ఇది సరైన విషయం. సరే, ఈ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు నీళ్ళని మీరు నీళ్ళని ఎజెండాగా మారుస్తున్నారు, పబ్లిక్ ఇష్యూస్ ని డైవర్ట్ చేస్తున్నారు అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది సార్. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా కృష్ణా వాటర్ ప్రాజెక్టులు అన్నిటి మీద కూడా మీరు ప్రజెంటేషన్ ఇచ్చారు, చెప్పారు, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఎజెండాని తీసుకురావడానికి ఏంటి అసలు? వాళ్ళకి ఏముందంటే 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉండి అసలు ఈ తెలంగాణ మా రాజ్యం, ఇదంతా అన్ని విషయాలు మాకే తెలుసు, మేమే వెళ్తాం అని వాళ్ళు అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ 2024 పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఇచ్చిన తీర్పుకి శిరస వహించండి. ఏమన్నారు, 10 ఏళ్ల పాటు మీరు చేసింది చాలు, మీ ఘనకార్యం చాలు, మీరు కథం పెట్టించిన తెలంగాణని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. చారి గారు, ఆన్ ద ఈవ్ ఆఫ్ 2026 న్యూ ఇయర్ నేను స్పష్టమైన ఒక ప్రకటన చేస్తున్నా. ఈ 5 ఏళ్ల పాటు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్ సెక్టార్లో కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో కానీ, ఇరిగేషన్లో కృష్ణా గోదావరి నదీ జలాలు తెలంగాణ హక్కులు కాపాడటంలో కానీ చరిత్ర సృష్టించబోతున్నాము. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఇరిగేషన్ విషయాల్లో తెలంగాణకి న్యాయం చేసే విధంగా అన్ని ఫోరంలో పోరాడతాం. ఒక్క చుక్క నీళ్లు తెలంగాణకు వచ్చేది మేము ఎక్కడికి పోనివని చెప్పి కూడా మాటిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి నీటి యుద్ధాలు అయితే కొనసాగుతున్నాయి రెండు రాజకీయ పార్టీల మధ్య. రేపు అసెంబ్లీలో కూడా ఇదే అంశం ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు. ఎక్కడ కూడా తెలంగాణకు జరగాల్సిన నష్టాన్ని ఎప్పుడు బేరీ చేసేది లేదు, అలాగే తెలంగాణకి వచ్చేటువంటి ప్రతి నీటి చుక్కను కూడా వినియోగించుకుంటామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్